రుధిర కలువరి బలి ఇది పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది తండ్రిని స్తుతించుదా మన తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా పరమ తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా మన తండ్రిని స్తుతించుదా తండ్రిని స్తుతించుదా పరమ తండ్రిని స్తుతించుదా పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది క్రీస్తుని రుధిర కలువరి బలి ఇది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈనాటి ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఈ యొక్క దివ్య పూజా బలి వీక్షిస్తున్నటువంటి వారి యొక్క విన్నపాల కొరకు ప్రత్యేకముగా విన్నపాలను పంపించినటువంటి కుటుంబాల కొరకు ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ ఆఫర్డ్ బై అమర్లపూడి లీనా అండ్ డాక్టర్ ప్రఫుల్ల అండ్ డాక్టర్ కమల. For Almighty God's blessings and protection upon all family members and friends, relatives, and all humanity from all diseases and viruses, offered by Kenneth Joseph All and family members. For the departed soul of Gade Inna Reddy, offered by family. For the departed soul of Anthony Charles Peter P., offered by Patrick Emmanuel and family. Thanksgiving Mass for God's blessings upon Erva Jeevan Reddy, Anusha, and for a bright future of Manvika and Riyansa Reddy, offered by family. For the departed soul of G. Inna Reddy, and for rest in peace, offered by family members. For good health to Varun, for God's wisdom, knowledge, and blessings upon Varsha in exams, and for family protection, offered by N. Prasanna Kumar. Thanksgiving Mass offered by Erva Vindham, Erva Vijay, and bright future of children Bala Varshit and Mary Nikshita. For departed soul of Joseph Paul, Philomena, Alfonsa, and Josephina, offered by Mary Asunta. For God's blessings upon Mary Asanta and Mary Pushpa, for special intentions for a new house, offered by Mary Asanta. Thanksgiving Mass offered by B. Chennappa Reddy and Brigita family. మరియు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిమి సంశిత వర్షిణిని ఆ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదింపమని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పరిమి రామకృష్ణ నీల సుష్మాను దీవించమని వారు తలపెట్టి తలంపులు నెరవేర్చు నిమిత్తము బిళ్ళకి మంచి జ్ఞానము వివేకం తెలివితేటల నిమిత్తము ఈనాటి ఈ దివ్య పూజా బలి సమర్పించబడుతూ ఉన్నది.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యాకోబు గారి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సోదరులారా, నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకముంచుకొనుడు. దీనిని జ్ఞాపకము ఉంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుటయందు చురుకుదనమును మాట్లాడుటయందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత యాకోబు గారు తన లేఖ ద్వారా మనకిస్తున్నటువంటి గొప్ప సందేశము, మన వ్యక్తిగత జీవితములో, మన కుటుంబ జీవితములో, మనము పనిచేసే ప్రాంతాలలో, మన సమాజములో శాంతి సమాధానముతో జీవించాలంటే, ప్రేమ ఆప్యాయతతో జీవించాలంటే, సమస్యలను ఎదుర్కోవాలంటే మనము చేయవలసినటువంటి 2 కార్యములు. మొట్టమొదటిగా, ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనము కలిగి జీవించాలి. మనము ఎదుటివారు మాట్లాడేటప్పుడు చురుకుదనముతో, అర్థం చేసుకునే తత్వముతో మనం జీవించాలి. అర్థం చేసుకునే విధముగా మనం ఆలకించాలి. రెండవదిగా, మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శించాలి. మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రవర్తన శైలి అన్నీ కూడా నిదానముగా, శాంతిని సమాధానం ఇచ్చే విధముగా మనము మాట్లాడాలి అని వాక్యము ద్వారా యాకోబు గారు తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 2 వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు ఏర్పాటు అవుతూ ఉన్నప్పుడు, ఎందువల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నవి? నా మాట తీరు వల్ల, లేక నేను ఎదుటివారు మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోలేనటువంటి స్థితి వల్ల అన్నటువంటి ఆత్మ పరిశీలన నీకున్నట్లయితే సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోగలుగుతావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో నీవు హృదయపూర్వకముగా ఆత్మ పరిశీలన చేసుకొని, నీ జీవితంలో వస్తున్నటువంటి సమస్యలకు, ప్రాబ్లములకు కారణము నీవు మాట్లాడే మాట తీరా, లేక వినలేనటువంటి స్థితి అని తెలుసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, నువ్వు చేసిన పాపాలకు మన్నింపును అడిగి వేడుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కనుక 2 చేతులు జోడించి మనస్సును తనువును ఏకపరుచుకొని మనం చేసిన ప్రతి తప్పిదమునకు, తొందరపాటుకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సర్జునుల హృదయములో ఉందువనే మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములు పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ, మొదటి అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకముంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుటయందు చురుకుదనమును, మాట్లాడుటయందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు. ఏలన దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు. కనుక సమస్త దుష్ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. ఏలన ఆ వాక్కును కేవలము విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబంను చూచుకొనున్నట్టి వ్యక్తి వంటివాడు. తన రూపంను ఒక్కమారు చూచుకొని అతడు మరలిపోవును. ఆ క్షణంననే తన రూపంను మరచిపోవును. కానీ స్వతంత్రమును నొసగు పరిపూర్ణమైన చట్టంను జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకొనినట్లే తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రంను నిష్కలంకమునైన మతవేదమేదనగా అనాథలను, విధవరాండ్లను వారి కష్టాలలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండుట, తనను తాను కాపాడుకొనుట అనునవియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. అంతట వారు బెత్సైదా గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు
ఒక గ్రుడ్డి వానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలెనని ఆయనను ప్రార్థించరి. యేసు వానిని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కనులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడాయి అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వారిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని దృష్టిలో తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతవేదమేదన మతము ఏది అనగా అనాథలను విధవరాండ్లను వారి కష్టములలో పరామర్శించుట. ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యాకోబు గారు తన లేఖ ద్వారా ఈరోజు మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప సందేశము. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన మతము, దైవభక్తి, విశ్వాసము ఏది అనగా అనాథలను విధవరాండ్లను వారి కష్టాలలో పరామర్శించుట మరియు యహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట అనునయే అని మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒక మతము, మన భక్తి, మన విశ్వాసము ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ వాక్యముతో పోల్చుకుంటే మన మతము, మన భక్తి, మన విశ్వాసము సేవగా మనము ఎన్నుకోవాలి. ఈరోజు సేవ చేసే వ్యక్తిది నిజమైన మతము, సేవ చేసే వ్యక్తిది నిజమైన భక్తి, సేవ చేసే వ్యక్తిది నిజమైన విశ్వాసముగా ఈరోజు మనమందరము కూడా మరి తెలుసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. పూర్వకాలములో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్యాథలిక్ మిషనరీస్ చేసినటువంటి గొప్ప మతము ప్రచారము ఏమిటి అంటే, గొప్ప దైవభక్తి ఏమిటంటే, గొప్ప విశ్వాసము ఏమిటంటే సేవా కార్యక్రమాలను ప్రారంభించటము. వారు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, అనాథలుగా ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి, వితంతులకు వెళ్ళి, పేదవారి వద్దకు వెళ్ళి వారు చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమం ఏమిటి అంటే, వారి యొక్క కష్టాలను తెలుసుకొని, వారి బాధను తెలుసుకొని, వారి భవిష్యత్తును మరి పెంపొందించటానికి, వారికి మంచి భవిష్యత్తును ఇవ్వటానికి వారు అనుదిన ఆహారమే కాకుండా వారి బిడ్డ
బిడ్డలకు వారి కుటుంబాలను మరి లేవనెత్తడానికి చేసినటువంటి గొప్ప కార్యము ఏమిటి అంటే విద్యాభ్యాసమును ప్రారంభించటము. మారుమూల ప్రాంతాలలో, అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పాఠశాలలు ఉన్నాయంటే, విద్యా కళాశాలలు ఉన్నాయంటే వారు చేసినటువంటి గొప్ప సేవ నా ప్రియ సహోదరి సహోదరులారా. వారు మతము గురించి ఆలోచించలేదు, భక్తు గురించి ఆలోచించలేదు, విశ్వాసము గురించి ఆలోచించలేదు. వారు చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమం ఏమిటంటే, ఎవరైతే పేదలుగా ఉన్నారో వారిని దర్శించి ఉన్నారు, వారిని పరామర్శించి ఉన్నారు, వితంతుల వద్దకు వెళ్ళి ఉన్నారు, అనాథుల వద్దకు వెళ్ళి ఉన్నారు, వారికి ఓదార్పుగా ఉన్నారు, ఓదార్పు మాటలను ఇచ్చి ఉన్నారు, వారికి మంచి విద్యను ఇచ్చి ఉన్నారు, మంచి వైద్యమును ఇచ్చి ఉన్నారు. ఆ విద్య ద్వారా, వైద్యము ద్వారా వారిలో ఒకరిగా జీవించి వారి మంచి భవిష్యత్తు ఇచ్చి వారిని ఆదుకొని ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి గొప్ప కార్యక్రమాలు ఈ కథోలిక మిషనరీస్, ఈ యొక్క క్రైస్తవ మిషనరీస్ చేసినట్టుగా బైబిల్ గ్రంథములో మనము మన యొక్క రాష్ట్రములో, మన యొక్క దేశములో అనేక ప్రాంతాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాము నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు ఎంతోమంది మరి పేదవారు, ఎంతోమంది వితంతువులు మరి గురువుల వద్దకి, కన్యాశ్రీల వద్దకి వచ్చి సలహాయము అడుగుతూ ఉన్నారంటే వారికి తెలుసు, ఇదిగో పూర్వకాలము నుండి కూడా ఈ యొక్క సేవకులు అనేక విధాలుగా మాకు సహకరించి ఉన్నారు. ఆ అలవాటు చొప్పున మరి ఇప్పుడు అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఒక ఆలోచన, వారు సహాయం చేయగలరు అన్నటువంటి భావనతోనే అనేక విధాలుగా వచ్చి మరి ఈ యొక్క సహాయమును మరి తోడ్పాటును అడుగుతూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా మన యొక్క కథోలిక మిషనరీస్ జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడి ఉన్నదని మనము సాక్షులుగా మరి చెప్పగలుగుతూ ఉన్నాము. అదే విధముగా ఇలనాడు ఈ యొక్క ఆగమన కాలములో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయులుగా ఉన్నటువంటి ప్రతి గురువు కూడా, ప్రతి కన్యాస్త్రీ కూడా మారుమూల ప్రాంతానికి సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. నార్త్ ఈస్ట్, నార్త్ ఇండియా, మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వారు చేస్తున్నటువంటి ఆ గొప్ప మత ప్రచారం ఏమిటంటే, వారు చేస్తున్నటువంటి ఆ దైవభక్తి ఏమిటంటే, వారు చేస్తున్నటువంటి ఆ విశ్వాస ప్రచారం ఏమిటంటే విద్యా కళాశాలను ఏర్పాటు చేయటము. ఈ వైద్యము ఇచ్చటం ద్వారా, ఈ యొక్క విద్యను బోధించటం ద్వారా వారు అనేక మంది మరి అనాథులను ఆదుకుంటూ ఉన్నారు, అనేక వితంతుల యొక్క కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నారు, అనేక పేదవారికి భవిష్యత్తును ఇస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా అలనాడే కాదు, ఇప్పటికి కూడా ఈ కార్యక్రమము జరుగుతూ ఉన్నదంటే ఈ యొక్క యాకోబు గారు రాసినటువంటి లేఖ మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నదని, మనందరము కూడా పాటిస్తూ ఉన్నామన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు నా ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ విధముగా ఈ కథోలిక మిషనరీస్ చేసినటువంటి గొప్ప కార్యక్రమాల ద్వారా ఈరోజు ఇంతమంది గురువులు మరి ఉన్నారంటే, ఇంతమంది కథోలిక సభ్యులు విద్యను అభ్యసించి ఉన్నారంటే, ఇంతమంది పేదవారు మరి చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో మరి ఏర్పాటు చేసుకొని ఉన్నత అంతస్తులో ఉన్నారంటే వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వారు పరామర్శించినటువంటి విధానము, వారు ఆదుకున్నటువంటి విధానము, వారు చూపినటువంటి దయా ప్రేమ కనుకెరము నా ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి జీవితమును ఈరోజు కథోలికులుగా ఉన్నటువంటి మనమందరము కూడా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఎంతోమందికి మనము చేయాలి. మన యొక్క మతము, మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం అంటే సేవ. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటము, ఆపదలో ఉన్న వారిని పరామర్శించటము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. ఈ ఆదరణ, ప్రేమ, ఆప్యాయతతో ఒక కుటుంబాన్ని మనము బలపరచగలము, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం బలపరచగలము నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా మన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. అదే విధముగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము,
ఓయి ఓయి మేలైనదేదో మేలైనదేదో ప్రభు నీకు తెలియజేసియే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము. నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభు నీ నుండి కోరుకున్న మతము, కోరుకున్న భక్తి, కోరుకున్న సేవ, కోరుకున్న విశ్వాసము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వినయము, ఈ యొక్క ప్రేమ, న్యాయపూర్వకమైనటువంటి జీవితము అనగా నీ అనుదిన జీవితంలో నీవు న్యాయముగా పాటించాలి, నీతి న్యాయముతో జీవించాలి. నీ అనుదిన జీవితంలో ప్రేమను పంచుకోవాలి. నీ అనుదిన జీవితంలో చిన్నవారికి, పెద్దవారికి, మతస్థులకు అందరికీ కూడా నీవు విధేయత కలిగినటువంటి బిడ్డగా నువ్వు జీవించినట్లయితే నీవు నిజమైన మతమును పాటించిన వారు, నీది నిజమైన భక్తి, నీది నిజమైన విశ్వాసము అని మీకా గ్రంథంలో దేవుడు మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనము నుండి, మీరు వితంతులను గాని అనాథలను గాని బాధింపరాదు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకున్నప్పుడు నా కోపాగ్ని రగులుకొనును. మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతులు అగుదురు. మీ బిడ్డలు అనాథలు అగుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎవరైతే భార్య బిడ్డలతో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఒక కుటుంబంగా తిరుగుకుటుంబంగా జీవిస్తూ ఉన్నారో, వారందరికీ కూడా ప్రభువు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క దృష్టిలో ఎవరైతే వితంతువుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే విధవరాలుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే అనాథలుగా జీవిస్తున్నారో వారిని బాధ పెట్టవద్దయ్యా, వారిని కష్టపెట్టవద్దయ్యా. వారిని కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా, వారి కష్టాలలో, వారి బాధల్లో నువ్వు తోడుగా లేకపోయినప్పటికీ కూడా వారిని మాత్రము ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ నువ్వు ఇబ్బంది పెట్టినట్లయితే, వారిని అవహేళన చేసినట్లయితే, వారు మొరపెట్టుకున్నట్లయితే వారి మొరను నేను వింటాను. ఆ మొరను విన్నటువంటి నేను నీ మీద కోపంతో నా కత్తికి నిన్ను బలి చేస్తాను. అప్పుడు నీ భార్యలు వితంతువులు అవుతారు, నీ బిడ్డలు అనాథులు అవుతారు అనే వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము, మీరందరూ కూడా గురువుల వల్లే, కన్యాస్త్రీల వల్లే సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనలేరు. కానీ మీరు పాల్గొనగలిగే ఒక గొప్ప కార్యక్రమం ఏమిటంటే, మీ గృహాలలో, మీ చుట్టుపక్కల, మీ గ్రామములో ఎవరైతే అనాథులుగా ఉంటున్నారో, ఎవరైతే వితంతులుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవటము, వారందరినీ ఇబ్బంది పెట్టకుండా వారిని ప్రేమతో, ఆప్యాయతతో పలకరించి పరామర్శించటము. ఎప్పుడైతే నీవు పలకరించి పరామర్శించి వారిని ఆదుకుంటావో, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తానని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో వితంతువులను బాధ పెట్టక, అభాగ్యులను బాధ పెట్టక, అనాథులను బాధ పెట్టక, వారికి సహకరించడానికి, వారిని పరామర్శించడానికి, వారి కష్టాల్లో తోడుగా ఉండటానికి నీవు ప్రయత్నం చేసినట్లయితే నీది నిజమైన దైవభక్తి, నీది నిజమైన మతము, నీది నిజమైన విశ్వాసము. ఒక దేవుని బిడ్డగా ఈ వాక్యాలుతో మన అనుదిన జీవితంలో మంచి కథోలిక బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువు, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వం ప్రసాదింతునుగాక. నీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హొస్సానా, ప్రభునామం నా వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధార
పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణంను ప్రకటించెదము, మీ ఉత్థానంను చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్కీ అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముయందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలి కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహజంతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినాక, మీ రాజ్యం వచ్చినాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను మనందరి యొక్క పాపముల నిమిత్తమై
తన్ను తాను బలిగా సమర్పించుకొని అనాథులను వితంతులను పరామర్శించమని, ఇహలోక మాలిన్యము అంటకుండా పవిత్రముగా జీవించమని ఆజ్ఞాపించినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తము మన నిత్య జీవనం. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు, మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోన వెలసిన ఈ విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోన వెలసిన ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మాధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవి చూసిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి కొని ఉన్నట్లు కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా